58వ అధ్యాయము. శ్రీకృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అను వారిని పరిణయమాడుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, దివ్య లక్షణ శోభితుడైన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు లక్క ఇంటి ప్రమాదం నుండి సురక్షితముగా బయటపడిన పాండవులను చూచి వచ్చుటకై యుయుధానుడు, సాత్యకి మొదలగు వారితో కూడి ఒక పర్యాయము ఇంద్రప్రస్థపురమునకు వెళ్ళెను. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మను చూచిన వెంటనే ప్రాణములను పొందినంతనే ఇంద్రియములు చైతన్యవంతములైనట్లుగా వీరులకు పాండవులు పరమానంద భరితులై అందరూ ఒక్కసారిగా తమ ఆసనముల నుండి లేచి ఆ స్వామికి ఎదురేగిరి. పిదప ఆ మహాత్ములు ఆత్మీయతతో ఆ ప్రభువును అక్కున చేర్చుకునరి. ఆ స్వామి యొక్క దివ్యమైన అంగస్పర్శతో పాపతాపములు తొలగిపోయి వారు పునీతులైరి. ప్రేమానురాగములతో చిరునవ్వును చిందించుచున్న శ్రీకృష్ణుని వదనమును దర్శించినంతనే ధర్మరాజాదులు సంతోషముతో పొంగిపోయిరి. అనంతరము శ్రీకృష్ణుడు ధర్మరాజునకును భీమునకును పాదాభివందనమాచరించెను. అర్జునుని కౌగిలించుకొని ఆయనను ఆదరించెను. తన చరణములకు ప్రణమిల్లిన నకుల సహదేవులను హృదయమునకు హత్తుకొనెను. శ్రీకృష్ణుడు ఉన్నతాసనమును అలంకరించిన పిమ్మట సుందరీమణియు క్రొత్త పెండ్లి కూతురు అయిన ద్రౌపది ఇంచుక చిగ్గుపడుచు తిన్నగా ఆ స్వామిని సమీపించి ప్రణమిల్లెను. అట్లే పాండవులు శ్రీకృష్ణునకు వలనే సాత్యకిని స్వాగత మర్యాదలను నెరపి నమస్కరించి ఆయనను సుఖాసీనుని గావించరి. అనంతరము వారి వెంట వచ్చిన ఇతర యదువంశీయులను కూడా యథాయోగ్యముగా సత్కరించి శ్రీకృష్ణుని పక్కన కూర్చుండజేసిరి. శ్రీకృష్ణ భగవానుడు తన మేనత్తయ్య కుంతీదేవి కడకు చేరి ఆమెకు పాదాభివందనమాచరించెను. అంతటా ఆమె కంటతడి పెట్టుచు ఆత్మీయతతో ఆ ప్రభువును హృదయమునకు హత్తుకొనెను. అంతటా శ్రీకృష్ణుడు కుంతీదేవి యొక్క, ద్రౌపది యొక్క ఈ క్షేమ సమాచారములను అడిగి తెలుసుకున్నాను. కుంతీదేవియు శ్రీకృష్ణుని బంధుమిత్రుల యోగక్షేమములను విచారించెను. తనను దర్శించినంత మాత్రముననే ఆత్మీయుల సకల క్లేశములను దూరమునొచ్చడి ఆ పరమ పురుషుని శ్రీకృష్ణుని చూచి కుంతీదేవి ప్రేమ విహ్వల అయ్యను. అప్పుడు తాము పడిన కష్టములు గుర్తునకు రాగా ఆమె కన్నీరు గాచుచు గద్గద కంఠస్వరమున ఆ స్వామితో ఇట్లనెను. నాయనా కృష్ణ, ఎప్పుడైతే నీవు బంధువులమగు మమ్ములను స్మరించి మా క్షేమములను విచారించుటకై మా అన్నయ్య అక్రూరిని పంపితివో అప్పుడే మేము క్షేమము గలవారైతిమి. నీవే మాకు నాథుడవైతివి. నీకు ఈ విశ్వమునందు తనవారు పెరవారు అను భేదమే లేదు. అందరికీ సుహృదుడవు, ఆత్మీయుడవు. నిన్ను స్మరించు వార్ల హృదయములలో నివసించుచు వారికి క్లేశములను నీవు హరించుచుందువు. జై శ్రీహరి. పిమ్మట ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇట్లనెను. సర్వేశ్వర, గొప్ప యోగీశ్వరులు సైతము ఎంతగా ప్రయత్నించినను నిన్ను తమ మనస్సులలో నిలుపుకొనజాలరు. అంతటి యోగీశ్వరులకును నీ దర్శనమబ్బుట దుర్లభము. అట్టి నీవు మాకు బంధువు అగుట మా అదృష్టము. మేము అల్పులమే అయినను నీవు ఆత్మీయతతో మా కడకు వచ్చి మా యోగక్షేమములను అరయుచుందువు. పూర్వజన్మలలో మేము ఎంతటి పుణ్యము చేసుకొంటిమో. పిమ్మట ధర్మరాజు, దేవా, కొంతకాలం ఇక్కడనే యుండుము అని శ్రీకృష్ణుని అభ్యర్థించాను. ఆయన కోరికపై ఆ స్వామి తన రూపలావణ్యములచే ఇంద్రప్రస్థవాసులకు కనుల పండువ గావించుచు వర్షాకాలము 4 మాసములను అచటనే హాయిగా నివసించెను. పరీక్షిన్ మహారాజా, అర్జునుడు ఒకసారి అక్షయముగా బాణములను కలిగి ఉండెడి 2 తూనీరములను గాంధీవము అను పేరుగల ధనస్సును తీసుకొని కవచధార్యై కపిధ్వజము గల రథమును అధిరోహించెను. పిమ్మట ఆ వీర శిరోమణి కృష్ణునితో కూడి విహారమునకై ఒక మహారణ్యమున ప్రవేశించెను. ఆ అడవి భయంకరమైన పెద్ద పులులతోనూ సర్పములతోనూ తదితరములైన క్రూర మృగములతోనూ నిండి ఉండెను. ఆ అడవిలో తాపస జీవనము గడుపుచున్న వారికి క్రూర మృగముల బాధ నుండి రక్షించుటకు గాను అర్జునుడు తన నిశిత శరములతో వేటాడెను. పిమ్మట వారి వెంటనున్న సేవకులు పర్వదినమున ఆచరింపబడు యజ్ఞకర్మలకు అర్హములైన వస్తు సామాగ్రిని ధర్మరాజునకు సమర్పించిరి. వేటాడి మిగులు అలసియున్న అర్జునుడు చాలా దప్పిగొన్నవాడై యమునా నదీ తీరమునకు చేరెను. మహారథులైన కృష్ణార్జునులు ఆ తీరమునందు కాళ్ళు చేతులను కడుగుకొని స్వచ్ఛమైన మధుర జలములతో దాహమును తీర్చుకునిరి. అప్పుడు వారు అతడు సంచరించుచున్న ఒక కన్యను గాంచిరి. ఆమె అందచందములు చూడముచ్చట గొలుపుచుండెను. ఆ కన్య యొక్క కటి సౌందర్యము అపూర్వము. పలువరసలు మనోహరములు, ముఖ శోభలు ఆహ్లాదకరములు. శ్రీకృష్ణుని ప్రేరణతో అర్జునుడు ఆ కన్యారత్నమును సమీపించి ఇట్లడిగెను. ఓ సుందరాంగి, నీవు ఎవరి కుమార్తెవు? ఎక్కడి నుండి వచ్చితివి? ఇచ్చట నీకేమి పని? నీవు తగిన వరిని పరిణయమాడు వాంఛతో ఇచ్చట మసులుచున్నట్లు కనబడుచున్నది. ఓ శుభాంగి, నీ పుట్టు పూర్వోత్తరములను విపులముగా తెలుపుము. అంతటా కాళింది అర్జునుడితో ఇట్లనెను. మహాత్మా, నేను సూర్య భగవానుని కుమార్తెను. నా పేరు కాళింది. సర్వేశ్వరుడు వరదుడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణుని పతిగా కోరి తపమును చేస్తున్నాను. మహావీర,
లక్ష్మీదేవికి ఆశ్రయుడైన ఆ పరమపురుషుని తప్ప ఇతరుని నేను వరునిగా కోరుకొనను. ఆ విష్ణు భగవానుడు దిక్కులేని వారికి ఎల్లరకును దిక్కైన వాడు. ఆ స్వామి నా ఎడ ప్రసన్నుడుగాక. మా తండ్రియగు సూర్యుడు నా నిమిత్తమై యమునా నదీ జలములలో ఒక భవనమును నిర్మించి ఉండెను. శ్రీకృష్ణుని దర్శనం అగునంత వరకును, శ్రీహరి అనుగ్రహము ప్రాప్తించున్నంత వరకును నేను అందే నివసించుచుందును. పిమ్మట అర్జునుడు ఆమె వృత్తాంతమును శ్రీకృష్ణునకు సాకల్యముగా వివరించెను. అప్పుడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఆ కాళిందీ కన్యను తన రథముపై చేర్చుకొని ధర్మరాజు కడకు చేరాను. అంతట పాండవుల అభ్యర్థనను అనుసరించి శ్రీకృష్ణుడు పరమాద్భుతమైన ఒక విచిత్ర నగరమును విశ్వకర్మ చేత నిర్మింపజేశాను. కృష్ణ భగవానుడు తనకు ఆత్మీయులైన పాండవులకు తృప్తిని కూర్చుటకై కొంత సమయం అచటనే గడిపెను. ఆ సమయముననే అగ్నిదేవునకు ఖాండవ వనమును ఇచ్చుటకై అర్జునునకు సారథి అయ్యను. రాజా, ఆహారముగా ఖాండవ వనము లభించుటతో అగ్నిదేవుడు పరితృప్తుడై అర్జునునకు ధనస్సును, శ్వేతాశ్వములను, రథమును, అక్షయతూరీనములను, శత్రువుల అస్త్రశస్త్రములకు అభేద్యమైన కవచమును ప్రసాదించెను. అగ్ని ప్రమాదము నుండి అర్జునుడు తనను కాపాడినందులకు మయుడు కృతజ్ఞతాపూర్వకముగా శిల్ప నైపుణ్యము గల ఒక సభా మందిరమును నిర్మించి ఆయనకు బహూకరించెను. మయుడు ఒక ధనుజుడు, నముని అనువాని సోదరుడు. ఇతడు ఖాండవ వనమున నివసించుచుండెను. అగ్నిచే ఆ వనము దహించి వేయబడుచున్నప్పుడు మయుడు తక్షకుని గృహమున ప్రవేశించెను. అగ్ని దానిని కూడా చుట్టుముట్టెను. అప్పుడు మయుడు అర్జునుని శరణుజొచ్చెను. అంతటా అర్జునుడు అతనిని ఆ ప్రమాదం నుండి రక్షించి ధర్మరాజు కడకు తీసుకొని పోయాను. కృతజ్ఞుడైన మయుడు శ్రీకృష్ణుని సూచనపై ధర్మరాజునకు ఒక అపూర్వమైన సభా మందిరమును నిర్మించి ఇచ్చాను. దానికే మయ సభ అను పేరు ప్రసిద్ధమయ్యను. ఇంకనూ మయుడు భీమునకు ఒక గదను, అర్జునునకు దేవదత్తము అను శంఖమును బహూకరించెను. దుర్యోధనుడు ఆ మందిరముననే జలము లేని చోట జలము ఉన్నట్లును, జలము ఉన్న చోట జలము లేనట్లును భ్రమకు గురి అయ్యాను. పిదప శ్రీకృష్ణుడు అర్జునుని అనుజ్ఞతో యుధిష్ఠిరాది బంధుమిత్రుల ఆమోదముతో సాత్యకి మున్నగు వారితో కూడి ద్వారకకు తిరిగి వచ్చెను. అనంతరము శ్రీకృష్ణుడు యోగ్యమైన ఋతువునందు తారాబలముతో ఒప్పుచున్న ఒక శుభముహూర్తమున కాళిందిని పెండ్లియాడెను. ఆ వివాహ మహోత్సవమును దర్శించిన శ్రీకృష్ణుని ఆత్మీయులు అందరూ పరమానంద భరితులైరి. ఆ ప్రభువు అనుగ్రహముతో వారికి సకల శుభములను చేకూరెను. పరీక్షిత్ మహారాజా, విందుడు అనువిందుడు అనువారు అవంతి దేశాధిపతులు. వారు దుర్యోధనునకు అనుయాయులు. వారి సోదరి అయిన మిత్రవింద శ్రీకృష్ణుని యందు గాఢానురాగము కలిగి ఉండెను. కావున ఆమె స్వయంవరమున ఆ స్వామిని వరింపగోరెను. అందులకు విందానువిందులు అంగీకరింపకుండిరి. మిత్రవింద తల్లి అయిన రాజాదిదేవి శ్రీకృష్ణునకు మేనత్త. ఆ ప్రభువు స్వయంవర సభలో రాజులందరూ చూచుచుండగానే బలవంతముగా మిత్రవిందను ఎత్తుకుని పోయి వివాహమాడెను. మహారాజా, నగ్నజిత్తు కోశల దేశమునకు ప్రభువు. అతడు మిగుల ధార్మికుడు. ఆ మహారాజునకు సత్య అను కూతురు గలదు. ఆమె మిగుల సౌందర్యవతి. నగ్నజిత్తు కుమార్తె ఎగుట వలన ఆమెకు నాగ్నజితి అను వ్యవహార నామము గలదు. నగ్నజిత్తు కడవాడి అయిన కొమ్ములు గల 7 వృషభములు గలవు. అవి మిక్కిలి మదించియున్నవి. వీరుల వాసన సోకినంతనే అవి కయ్యమునకు కాళ్ళు దువ్వుచు వారి మీదకి విజృంభించుచుండును. బాహుబలముతో వాటిని పట్టుకుని కట్టివేసిన వానికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేయుదును అని నగ్నజిత్తు ప్రకటించెను. ఆమెను పరిణయమాడుటకై ఉపలాట పడుచు పెక్కుమంది మహారాజులు రాకుమారులు అతడికి వచ్చి ఆ వృషభములను అదుపు చేయుటకు పూనుకొని విఫలమై భయముతో కాలికి బుద్ధి చెప్పిరి. అనగా ఆమెను పెండ్లి ఆడుటకు ఆసక్తులైరి. వృషభములను జయించిన వారికి రాజకుమారి యగు నాగ్నజితి భార్యయగును అను వార్తను విని యదువీర శిరోమణి అయిన శ్రీకృష్ణుడు ఆమెను వివాహము చేసుకొనగోరి గొప్ప సైన్యమును తీసుకుని కోసల దేశ రాజధాని యగు అయోధ్యకు కౌశల్యపురమునకు చేరెను. శ్రీకృష్ణుని రాకకు మిక్కిలి సంతోషపడిన నగ్నజిత్తు ఆ స్వామికి ఎదురేగి స్వాగత మర్యాదలను నెరపి ఉన్నతాసనముపై కూర్చుండజేశాను. అనంతరము ఆ మహారాజు సముచితములైన పూజా ద్రవ్యములతో ఆ శ్రీకృష్ణుని అర్చించెను. ఆ స్వామియు అతనిని అభినందించెను. నగ్నజితి చిరకాలము నుండి పతియగుటకై తనకు పతియగుటకై అభిలాషపడుచుండెను. తమ నగరమునకు విచ్చేసిన ఆ ప్రభువును చూచి ఆమె ఇట్లనుకొనెను, నా అభిలాషలు పవిత్రములైనవనచో నేను నోచిన నోములు సత్యములైనచో ఈ పురుషోత్తముడే నాకు పతియగునట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. లక్ష్మీదేవియు బ్రహ్మదేవుడు శంకరుడు దిక్పాలురు ఆ శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో సేవించుచు ఆయన పాదధూళిని తమ శిరస్సులపై దాల్చుచుందరు. లీలామానుష విగ్రహుడైన ఆ ప్రభువు భూభారమును తొలగించుటకై పెక్కు అవతారములను దాల్చుచుండును.
నేను అనర్చిన ఏ వ్రతములకు నియమములకు ప్రసన్నుడై నన్ను చేపట్టునో గదా. నగ్నజిత్తు శ్రీకృష్ణుని అర్చించిన పిమ్మట ఆ ప్రభువుతో మరల ఇట్లు వచించెను. శ్రీహరి, నీవు జగన్నాథుడవు, నీవు ఆత్మానందముచే పరిపూర్ణుడవు. నేను అల్పుడను, నేను ఏమి చేయవలనో సెలవిమ్మో. పూర్ణకాముడవైన నీకు అల్పుడనైన నేను ఏమి చేయగలను? శ్రీకృష్ణుడు ఇట్లు నుడివెను. నరేంద్ర, స్వధర్మమునందు నిరతులైన క్షత్రియులు ఇతరులను ఏమియూ యాచింపరాదు అని ప్రాజ్ఞులు వచింతురు. ఆయనను నీ మైత్రిని గోరుచు నీ కూతురగు నాగ్నజితిని అర్థించుచున్నాను. అయితే అందులకు ప్రతిగా మేము ఎట్టి శుల్కమును చెల్లింపము. అంతటా నగ్నజిత్తు మహారాజు ఇట్లు వచించెను. జగన్నాథ, నీవు సకల సద్గుణ నిధివి. జగజ్జనని అయిన లక్ష్మీదేవి నిన్ను ఏమాత్రము విడువక నిరంతరము నీ వక్షస్థలమునందు తమ తనయకు ఇష్టుడైన శ్రీకృష్ణుడు పతిగా లభించినందులకు రాణులను పరమానందము పొందిరి. వివాహ మహోత్సవం వైభవోపేతముగా జరిగను. ఆ మహోత్సవ సమయమున శంఖములు పూరింపబడినవి, డంకాధ్వనులు మారుమ్రోగినవి, నగారాల మ్రోతలు మిన్ను ముట్టినవి, మధుర గీతాలాపనలు, వాద్యగోష్ఠులు శ్రోతలను ఆనందమగ్నులను గావించినవి. భూసురులు శుభాశీస్సులను పలికిరి. స్త్రీ పురుషులందరూ నూతన వస్త్రాభరణములను ధరించి పూలహారములను దాల్చి పరమానందముతో పొంగిపోయిరి. ఆ శుభ సమయమున నగ్నజిత్తు మహారాజు నూతన దంపతులకు 10,000 ధేనువులను, సువర్ణ హారములతోనూ నూతన వస్త్రములతోనూ అలంకృతులైన 3,000 మంది దాసీలను, 9,000 గజములను, వాటికి 100 రెట్లు రథములను, రథములకు 100 రెట్లు అశ్వములను, వాటికి 100 రెట్లు సేవకులను కానుకగా సమర్పించెను. కోసల రాజైన ఆ నగ్నజిత్తు నవవధూవరులను రథమున కూర్చుండజేసి మహాసైన్యమునిచ్చి వీడు కొలిపెను. కుమార్తెపై గల వాత్సల్య కారణముగా ఆమె ఎడబాటునకు తట్టుకొనలేక ఆ మహారాజు హృదయము ద్రవించెను. ఇంతకుముందు నాగ్నజిత్తికై అర్రులు చాచిన రాజుల బల పరాక్రమములు వృషభముల చేతను యదువీరుల వలనను వమ్మైపోయెను. శ్రీకృష్ణుడు నాగ్నజితిని రథమునందు చేర్చుకొని పయనమై వెళ్ళుచున్న విషయమును విన్నంతనే వారందరూ అసూయాగ్రస్తులై మార్గమధ్యమున ఆ ప్రభువును అడ్డగించిరి. పిమ్మట వారు శ్రీకృష్ణార్జునులపై బాణ వర్షమును కురిపింపసాగిరి. అప్పుడు అర్జునుడు తనకు ఆత్మీయుడైన శ్రీకృష్ణునికి ప్రియమును గూర్చుటకై గాంధీవమును చేబూని సింహము క్షుద్ర మృగమును వలె ఆ రాజన్యులను పారద్రోలెను. యదుశిరోమణియు దేవకీ సుతుడును అయిన కృష్ణ భగవానుడు కానుకలను గ్రహించి సత్యతో నాగ్నజితితో సహా ద్వారకకు చేరి ఆమెతో గూడి ఆనందింపసాగాను. రాజా, శ్రీకృష్ణునకు మేనత్తయగు శృతకీర్తి కేకయ దేశపు రాణి. ఆమె కుమారులు సంతర్ధనాదులు, కూతురు భద్ర. సంతర్ధనాదులు తమ సోదరియకు భద్రను శ్రీకృష్ణునకు ఇచ్చి వివాహము చేసిరి. మద్రదేశాధిపతి కూతురు లక్ష్మణ. ఆమె సకల శుభ లక్షణ సంపన్నురాలు. స్వర్గము నుండి గరుత్మంతుడు అమృతమును హరించి తెచ్చినట్లు మహావీరుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే స్వయంవర సభ నుండి ఆ లక్ష్మణను ఎత్తుకొని వచ్చి తన అర్ధాంగిగా చేసుకొనెను. పరీక్షిత్ మహారాజా, ఇదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని వధించి అతనిచే బంధింపబడి ఉన్న వేల కొలది సుందరీమణులకు బంధ విముక్తి